వ్యూస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. వచ్చేస్తుంది భద్రాచలం రోడ్ అని బోర్డు చూడొచ్చు మీరు. అండ్ గైస్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు దోర్నగల్ జంక్షన్ లో మనకి భద్రాచలం అండ్ అటు సైడ్ రూట్ కనిపిస్తుంది కదా, మనం ఈ ట్రాక్ లోకి అయితే వెళ్ళిపోతున్నాం. వందే భారత్ లాగానే మనకి ఇన్స్టెంట్ యాక్సలరేషన్ అయితే ఉంటుంది. జస్ట్ కాస్ట్ చూడొచ్చు మీకు 20 రూపీస్ అనమాట మనకి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఇప్పుడు మనం ప్రస్తుతానికి వచ్చేసరికి ఖమ్మం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట. ఖమ్మం నుంచి మనం జస్ట్ 20 రూపీస్లో మనం భద్రాచలం అయితే వెళ్ళొచ్చు. భద్రాచలం అంటే భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ అనమాట. డైరెక్ట్ భద్రాచలంకి అయితే మనకి స్టేషన్ అయితే ఉండదు. మనకి భద్రాచలం అంటే మనకి కొత్తగూడెం అనమాట. కొత్తగూడెం నుంచి మనం మళ్ళీ భద్రాచలంకి అయితే బస్సు మీద వెళ్ళాలన్నమాట. మనకి జస్ట్ 20 రూపీస్లో మీరు మెమో ప్యాసింజర్ మీద ట్రైన్ మీద అయితే వెళ్ళొచ్చు. మీకు డైరెక్ట్ ఖమ్మం నుంచి అయితే విజయవాడ నుంచి అయితే వస్తుంది అనమాట. మనకి ఆ ట్రైన్ వచ్చేసరికి మార్నింగ్ మనకి 8:30కి అట్లాగైతే మనకి విజయవాడ నుంచి అయితే బయలుదేరుతుంది. ఇప్పుడు విజయవాడలో లేట్ అయింది అనుకుంటా, జస్ట్ 10:30కి రావాల్సిన ట్రైన్ వచ్చేసరికి ఇంకా రాలేదు. 10:30 అయితే దాటిపోతుంది అనమాట. చూద్దాం ఎన్నింటికి వస్తుందో. నేను ఫస్ట్ టైమే ప్యాసింజర్ ట్రైన్ ఎక్కడం, మెమో ట్రైన్ ఎక్కడం. అది కాక చూద్దాం ఎలా ఉంటుందో, జర్నీ ఎలా ఉంటుందో మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. ప్లస్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఖమ్మం టు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ మనకి టోటల్గా 78 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీకు ఎలా వెళ్తుంది మొత్తం చూపిస్తాం. మీకు జస్ట్ కాస్ట్ చూడొచ్చు, మీకు 20 రూపీస్ అనమాట మనకి మెమో ప్యాసింజర్ ట్రైన్కి. అండ్ గైస్ మనకి కృష్ణ ఎక్స్ప్రెస్ కోసం చూడొచ్చు, మీకు ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు తిరుపతి ట్రైన్ కోసం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే వస్తుంది అది కృష్ణ. చాలామంది వెయిట్ చేస్తున్నారు తిరుపతి కోసం, కృష్ణ ఎక్స్ప్రెస్ కోసం అయితే. గైస్ అవతల సైడ్ అయితే మనకి కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. బ్యాబ్ 4 లోకోమోటివ్ ఆదిలాబాద్ తిరుపతి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. ఇప్పుడు అది తిరుపతి వెళ్తుంది అనమాట. ఇంకా దీనికి LHP కోచెస్కి అయితే అప్గ్రేడ్ చేయలేదు, చేస్తే బాగుంటుంది. చాలా మంచి ట్రైన్ ఇది, కాకపోతే ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంది, అదొకటి ప్రాబ్లం. అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది నన్ను సైకలాజికలీ. కాకపోతే తిరుపతి వెళ్ళడానికి అయితే చాలా మంచి ఆప్షన్ అనమాట మనకి తిరుపతి కోసం. ఆదిలాబాద్ నుంచి డైరెక్ట్గా వెళ్తుంది తిరుపతి దాకా. మీరు ఈ ట్రైన్లో ట్రావెల్ చేశారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విశాఖపట్నం వందే భారత్ హైదరాబాద్ అయితే వెళ్తుంది. ఇప్పుడు ఇది సికింద్రాబాద్ స్టేషన్కి అయితే. ఇంకా ట్రైన్ జస్ట్ 1 మినిటే అవుతుంది అనమాట ఖమ్మంలో. ఇప్పుడే డోర్స్ అయితే క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయింది డోర్. సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతుంది. చూడొచ్చు అంత బ్యూటిఫుల్గా ఉంది మన ట్రైన్. స్టార్ట్ అయిపోయింది. ఇన్స్టెంట్ యాక్సలరేషన్ అనమాట ఇది. చూడొచ్చు ఎంత స్పీడ్గా మూవ్ అయిపోతుంది ట్రైన్. నెంబర్ 20833. గైస్ ఇప్పుడే మన ట్రైన్ గురించి అయితే అనౌన్స్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వస్తుందంట. దాదాపు 1 అవర్ 20 మినిట్స్ అయితే లేట్ నడుస్తుంది ట్రైన్ వచ్చేసరికి. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే రాబోతుందంట, ఇప్పుడే అనౌన్స్ చేశారు. గైస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం వచ్చేసరికి 11:44 అయితే అవుతుంది. మన ట్రైన్ నెంబర్ కూడా అనౌన్స్ చేశారు చూడండి. విజయవాడ భద్రాచలం రోడ్ ప్యాసింజర్ 2వ నెంబరు प्लेटफॉर्म नकु रानुन्नदी यात्रीगण कृपया ध्यान दें। गाड़ी संख्या 67215 विजयवाड़ा भद्राचलम रोड पैसेंजर प्लेटफॉर्म क्रमांक 2 पर आ रही। విజయవాడ ఈ ప్యాసింజర్ ట్రైన్ వచ్చరికి 8కి అలాగైతే బయలుదేరుతుంది. ఇక్కడ 10:30కి రావాలి ఖమ్మం, కాకపోతే చాలా లేట్ అయింది ట్రైన్ వచ్చరికి. దాదాపు 1 అవర్ 20 మినిట్స్ అయితే లేట్ నడిచింది ట్రైన్. చూద్దాం మనకి భద్రాచలం రోడ్కి టైంకి చేరుకుంటుందా లేదా అనేది. గైస్ మనకి నెంబర్ 2 అన్నారు, కాకపోతే మళ్ళీ ఇప్పుడు నెంబర్ 3 మీదకి వస్తుందంట. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వస్తుంది. అండ్ మన ట్రైన్కి ప్యాసింజర్స్ కూడా చాలామంది అయితే ఉన్నారు. చూద్దాం మనకి సీట్లు ఉంటాయో లేవో. మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే. 1.5 గంటన్నర లేట్గా అయితే వచ్చింది మన ట్రైన్. దాదాపు చూద్దాం మనకి భద్రాచలంకి కరెక్ట్ టైంకి చేరుకుంటుందా లేదనేది. మనకి భద్రాచలం రోడ్డుకి చేరుకునేసరికి మనకి 1:30 అవ్వచ్చు. చూద్దాం మరి 1:30 కల్లా చేరుకుంటుందా లేదా అనేది. ట్రైన్ అయితే వచ్చేస్తుంది మెమో ట్రైన్. నేను కూడా ఫస్ట్ టైం మెమో ట్రైన్ ఎక్కడం అయితే. ట్రైన్ అయితే వచ్చేస్తుంది. భద్రాచలం రోడ్ అని బోర్డు చూడొచ్చు మీరు.
ట్రైన్ అయితే ఫుల్గానే ఉంది, చూద్దాం మరి ఇక్కడ దిగుతారా లేదా అనేది. చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది ట్రైన్. మొత్తం ఇది అన్రిజర్వ్ కోచెస్ అనమాట, మనకి రిజర్వ్ చేసుకోవడానికి ఏముండవు, మొత్తం ఫుల్లీ ప్యాసింజర్ ట్రైన్ ఇది. చాలా మంది ఉన్నారు, చూద్దాం ఇక్కడ ఏమైనా దిగుతారో లేదో అనేది. ముందుకెళ్ళిపోతుంది ట్రైన్, ముందుకెళ్దాం. ట్రైన్ అయితే ముందుకెళ్ళిపోతుంది, చూద్దాం. ఫుల్ రష్, చాలా మంది అయితే ఎక్కుతారు ట్రైన్కి. అండ్ ట్రైన్ మనకి ఇక్కడ చాలా వరకు అయితే ఖాళీ అవుతుంది. సీట్లు ఉంటుంది లోపల ప్యాసింజర్ ట్రైన్. అండ్ మనకైతే సీట్ అయితే దొరికింది, సీట్లో అయితే కూర్చున్నాం మనం. ప్లస్ మన ట్రైన్కి అయితే హార్న్ వేసేసారు, చూద్దాం ఇప్పుడు కదిలిపోతుంది ట్రైన్ అయితే. దాదాపు ఖమ్మం వచ్చిన తర్వాత చాలా వరకు ఖాళీ అయిపోతుంది ట్రైన్ మొత్తం అయితే. చూద్దాం టైంకి చేరుకుంటుందా లేదనేది. దాదాపు ఖాళీ అయితే ఉంటుంది ట్రైన్ మొత్తం అయితే. బాయ్ బాయ్ ఖమ్మం. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేషన్కి అయితే, జస్ట్ మనకి దగ్గరలోనే ఆగుతాయి స్టేషన్స్, చాలా స్టాప్స్ అయితే ఉంటాయి ఈ ట్రైన్కి వచ్చేసరికి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. తొందరనే ఒక 2 minutes అయితే ఉంది, తొందరనే స్టార్ట్ అయిపోయింది ట్రైన్. ఖమ్మం స్టేషన్ అయితే మొత్తం రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది, మొత్తం రెనోవేషన్ వర్క్. అండ్ మనకి ఖమ్మం స్టేషన్ దాటంగానే స్పీడ్ అయ్యి వచ్చి మళ్ళీ స్లో అయిపోయింది ట్రైన్. ట్రాక్ చేంజింగ్ వల్ల అనుకుంటా స్లో అయింది, ట్రాక్ అయితే చేంజ్ అవుతుంది. ఖమ్మం స్టేషన్ దాటంగానే మనకి చాలా స్పీడ్ అయితే అనుకుంటుంది ట్రైన్ అయితే. లైట్ని కవర్ చేయడానికి అయితే స్పీడ్ పోతుంది. అండ్ మనకి ట్రైన్ 70-80 అయితే పోతుంది స్పీడ్ మ్యాక్స్ అయితే. ప్లస్ మనకి ఖమ్మం నుంచి ఫస్ట్ స్టాప్ అన్నమాట, ఖమ్మం తర్వాత. చూద్దాం ఈ స్టేషన్ పేరు ఏముందో, బోర్డు అయితే ఏం లేదు ఇక్కడ. ఫస్ట్ స్టాప్ ఖమ్మం తర్వాత. స్టేషన్ పేరు అయితే ముందు అక్కడెక్కడో ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి ప్యాసింజర్స్ అయితే ఎక్కుతున్నారు చాలా మంది. అయిపోయింది ట్రైన్ ఇక్కడైతే, ఫస్ట్ స్టాప్ అన్నమాట ఖమ్మం దాటిన తర్వాత. చాలా మంది అయితే ఎక్కుతున్నారు, ముందైతే ఉంది స్టేషన్ పేరు. అండ్ ఈ మెమో ట్రైన్ కూడా మనకి వందే భారత్ లాగానే మనకి ఇన్స్టెంట్ యాక్సలరేషన్ అయితే ఉంటుంది. స్టేషన్ నేమ్ పేరు దాదాపు 80 స్పీడ్ దాకా అయితే మనకి, 90 స్పీడ్ దాకా అయితే క్రాస్ అవుతుంది, 90 దాకా అయితే వెళ్తుంది అనమాట. స్టేషన్ పేరు మల్లెమడుగు స్టేషన్. అండ్ మనకి ట్రైన్ అయితే చాలా వరకు అయితే ఖాళీ అయిపోతుంది స్టేషన్స్ దాటుతుండగా. అండ్ మనకి ఈ ట్రైన్లో కూడా మనకి ఇక్కడ నార్మల్గా పవర్ సాకెట్ అయితే ఉంటుంది, పవర్ సాకెట్స్ అయితే ఉంది. అవతల పక్క కూడా అయితే ఉంది, మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. డోర్నగల్ జంక్షన్కి అయితే మనం రీచ్ అయిపోయినాం. ఇప్పుడు డోర్నగల్ జంక్షన్ నుంచి మనకి క్రాస్ అవుతుంది అనమాట భద్రాచలం రోడ్కి. స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి సికింద్రాబాద్ అట్లయితే వెళ్ళిపోవచ్చు. మనం ఇక్కడ నుంచి అటైతే క్రాస్ అయిపోతాం డోర్నగల్ జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి మనం అటు సైడ్ అయితే క్రాస్ అయిపోతాం. సింగరేణి కాలనీస్ అన్నీ ఇటు సైడ్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి డోర్నగల్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఆగింది మన ట్రైన్. ఇక్కడ నుంచి మనకి బ్యాక్కి వెళ్తుంది మనుగూరు అండ్ సింగరేణి కాలనీస్ అటువైపు అయితే వెళ్ళిపోతాం అనమాట, క్రాస్ అయిపోతాం మనం. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం సికింద్రాబాద్ అయితే వెళ్ళిపోవచ్చు. 1 hour లేట్ అయితే మనకి డోర్నగల్ జంక్షన్కి అయితే మన ట్రైన్ అయితే చేరుకుంది. చూద్దాం మనకి ఎంతసేపు పట్టిద్దో ఇంకా బయలుదేరడానికి అయితే. ఏం హార్న్ అయితే ఏం రాలేదు, సిగ్నల్ వచ్చినట్టుంది మనకి, ఆరెంజ్ సిగ్నల్ అయితే పడ్డది. ఎస్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు, మనం బయలుదేరిపోతున్నాం. ఇక ఇక్కడైతే చాలా మంది అయితే దిగుతారు కానీ ఎక్కేటోళ్ళు అయితే ఏం లేదనుకోండి. ఇక్కడైతే ఇప్పటి వరకు అయితే చాలా ఖాళీ ఉంది ట్రైన్ అయితే. డోర్నగల్ జంక్షన్ అనేది కూడా చాలా పెద్ద స్టేషనే మనకి.
మహబాద్ దగ్గరలో అయితే ఉంటుంది మనకి. బ్యాక్ సైడ్ ఇంకో ఏదో ట్రైన్ అయితే వస్తుంది అక్కడ. మన సీట్లోకి వెళ్ళి అయితే కూర్చున్నాం మనం ఇప్పుడు. అండ్ గైస్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు దోర్నగల్ జంక్షన్లో మనకి భద్రాచలం రోడ్ మణుగూరు వెళ్ళాలంటే మాత్రం ఎక్కడి నుంచి అయితే వెళ్ళాలి మనం. మీరు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి దోర్నకల్ చేరుకొని దోర్నకల్ నుంచి మీరు మెమో ట్రైన్స్ అయితే ఉంటాయి. లేకపోతే మనకి మణుగూరు సూపర్ ఫాస్ట్ ఉంటుంది అండ్ కాకతీయ ఎక్స్ప్రెస్ కూడా అయితే ఉంటుంది. 2 ట్రైన్లు అయితే ఉంటాయి డైలీ వచ్చేసరికి. అవి రిజర్వేషన్ చేసుకోవచ్చు, మనం బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ మెమో ట్రైన్కి అయితే మనకి ఎటువంటి బుకింగ్ అయితే ఉండదు. ఇది ప్యాసింజర్ ట్రైన్ అనమాట. అండ్ మన ట్రైన్ 6 అయితే ఇస్తారు. ఇప్పుడు బయలుదేరుతుంది అనుకుంటా ట్రైన్ అయితే. దాదాపు 1 అవర్ 1.5 అవర్ అయితే నడుస్తుంది లేట్ అయితే. చూద్దాం ఎన్నింటికి చేరుకుంటుందో, టైం చేరుకుంటుందో లేదనేది. మనకి ఇక్కడ నుంచి అయితే మ్యాక్సిమం ట్రాఫిక్ అయితే ఉంటుంది మనకి ట్రైన్కి అయితే. ఇప్పుడు దాకా వచ్చింది మొత్తం మెయిన్ లైన్ అనమాట. చూడొచ్చు మనకు ట్రైన్ కూడా మళ్ళీ ఇటు నుంచి అయితే వచ్చింది, మళ్ళీ ఇటు సైడ్ అయితే వెళ్తుంది. ఎందుకంటే ఇటు నుంచి మనకి క్రాస్ అయిపోతుంది అనమాట ట్రైన్ వచ్చరికి. దోర్నగల్ జంక్షన్ నుంచి మనకి ఇప్పుడు లెఫ్ట్కి అయితే క్రాస్ అయిపోతుంది. మణుగూరు కానీ సింగరేణి కాలనీస్కి వెళ్ళాలంటే మనకి గూడ్స్ ట్రైన్స్ ఎక్కువ ఇటు సైడ్ అయితే నడుస్తూ ఉంటాయి. మీకు ఆ ట్రాక్ చూపిస్తా చూడండి. మనం వచ్చింది కూడా ఇటు నుంచే. అండ్ మళ్ళీ ట్రైన్ కూడా బ్యాక్ సైడ్ అయితే వెళ్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వెళ్తే మొత్తం వెళ్ళదు, మనకి మళ్ళీ క్రాస్ అయిపోతుంది ఇక్కడ నుంచి అయితే. దోర్నగల్ జంక్షన్ బై బై. ఇప్పుడు దోర్నగల్ జంక్షన్ అయితే దాటి లెఫ్ట్కి అయితే క్రాస్ అవుతాం అనమాట. మనం ట్రాక్ చేంజ్ అయ్యి మనం ఇదే లైన్లో అయితే వచ్చింది కింద ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు కూడా. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళి లెఫ్ట్కి అయితే తిరుగుతుంది మన ట్రైన్. అండ్ అటు సైడ్ రూట్ కనిపిస్తుంది కదా, మనం ఈ ట్రాక్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. చూడొచ్చు మీకు మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. మణుగూరు సింగరేణి కాలనీస్కి వెళ్ళాలంటే మనకి గూడ్స్ ట్రైన్స్ అయితే వెళ్తుంటాయి ఇటు. మనకి ప్యాసింజర్ ట్రైన్స్ చాలా తక్కువ ఉంటాయి ఇటు సైడ్ అయితే. 4-5 అయితే ఉంటాయి అన్నమాట. ట్రాక్ చేంజ్ అయిపోయింది. ఇది కూడా మొత్తం ఫుల్లీ ఎలక్ట్రికలే, డీజిల్ ఏం అవసరం లేదు మనకి. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అయితే వెళ్తుంది. మెమో అయితే వెళ్ళిపోతుంది ఇలా. చూద్దాం భద్రాచలం రోడ్డు కొత్తగూడెంకి ఎంతసేపట్లో ఎంత టైం వరకు చేరుకుంటుందో లేదో, టైంకి చేరుకుంటుందో లేదో అనేది. ఎందుకంటే ఇటు సైడ్ మ్యాక్సిమం అయితే ట్రాఫిక్ అయితే ఉండకపోవచ్చు. కాకపోతే ఈ ట్రైన్కి మెయిన్లీ స్టాప్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి లేట్ అవుతూ ఉంటుంది. బాగానే యాక్సిలరేషన్ మాత్రం మనకి చాలా స్పీడ్గా అందుకుంటుంది. స్పీడ్ కూడా ఈ ట్రైన్ అయితే మెమో ట్రైన్. వైస్ మనకి దోర్నగల్ దాటిన తర్వాత ఫస్ట్ స్టాప్ అనమాట ఇది. ఈ రూట్లో పోచారం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. 12:52కి అట్లాగైతే మనకి స్టేషన్కి అయితే చేరుకుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పోచారం అనేది ఉంది. ఇంకా చాలా స్టాప్స్ అయితే ఉన్నాయి మనకి. చూద్దాం మనకి కరెక్ట్ టైంకి దింపుతుందా లేదా అనేది. ఆల్రెడీ టైం అయిపోయింది మనకి 1:30 దింపుతుందో లేదో. 12:53 అయితే అవుతుంది టైం. ఇంకా ఇక్కడ నుంచి మనకి 48 కిలోమీటర్స్ అవుతుంది భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్కి అయితే. అండ్ ఇటు సైడ్ మనకి చాలా వరకు అయితే గూడ్స్ ట్రైన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఓన్లీ బొగ్గుకు సంబంధించిన గూడ్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట మనకి. ఎందుకంటే మనకి సింగరేణి కాలనీస్ ఇటు సైడ్ అయితే ఉంటాయి. మొత్తం బొగ్గు ట్రైన్లు అయితే ఉన్నాయి, చాలా గూడ్స్ ట్రైన్స్. పోచారం స్టేషన్ అయితే దాటిపోయింది. మొత్తం సింగిల్ ట్రాక్ అనుకోండి ఇదంతా. అండ్ ట్రైన్ ఇక్కడికే మనకి దాదాపు 1 అవర్ లేట్ అయితే నడుస్తుంది. చూడాలి మరి టైంకి చేరుకుంటామో లేదో. మనకి 1:30 కల్లా అయితే చేరుకోవాలి ట్రైన్. కాకపోతే ఇంకా మనకి ఇక్కడే 1 అయితే అయిపోయింది. చూడం ఇంకా 40-50 కిలోమీటర్సే కాబట్టి 1:30 కల్లా అయితే చేరుకుంటే అనుకుంటా ట్రైన్ అయింది. అండ్ ప్యాసింజర్స్ కూడా మనకి బాగానే ఇటు చాలామంది అయితే ట్రావెల్ చేస్తున్నారు ట్రైన్కి. మొత్తం మరీ ఫుల్ అయితే రష్ అయితే ఉండదు. కానీ మీరు మరి రావాలనుకుంటే అక్కడ మాత్రం ఖమ్మం నుంచి చాలా మంచి ఆప్షన్ అయితే జస్ట్ 20 రూపీస్లోనే మనకి భద్రాచలం రోడ్డు కొత్తగూడెం వరకు అయితే మీరు ట్రావెల్ చేయొచ్చు. అక్కడి నుంచి మనకి 670 ఉంటుంది అనుకుంటా బస్కి అయితే. ఫ్యామిలీతో రావాలనుకుంటే ఇదే మంచి చాయిస్. మన ట్రైన్ అయితే 70 స్పీడ్లో క్రూజ్ అయిపోతుంది. అండ్ ఇటు సైడ్ రూట్ మొత్తం సింగిల్ ట్రాక్, సింగిల్ రూట్లోనే వెళ్తుంది మొత్తం. ఎక్కడైనా ఎదురుగా ట్రైన్ వస్తే మాత్రం దాన్ని ఏదో దాన్ని ఆపేయాలి స్టేషన్ దగ్గర అయితే. అండ్ మనకి విండో సీట్ వ్యూ చూడొచ్చు మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వ్యూ చూడొచ్చు మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇటు సైడ్.
90-95 స్పీడ్ అయితే cruise అయిపోతుంది. 100 కూడా మంచిగా ఉంటుంది స్పీడ్. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి కారపల్లి జంక్షన్ అనమాట. అటు సైడ్ ఒక లైన్ అయితే ఉంది, ఇంకో ట్రాక్ అనుకుంటా. అటు సైడ్ ఉంది, మరి ఎటు సైడ్ వెళ్తుందో తెలియదు. ఇప్పుడు కారేపల్లి జంక్షన్ అయితే వచ్చేస్తున్నాం స్టేషన్ లోపలికైతే వెళ్తుంది. అండ్ అటు సైడ్ ఒక లైన్ అయితే ఉంది. అండ్ మన ట్రైన్ కోసం అయితే ఆ గూడ్స్ ట్రైన్ అయితే ఆపేసినట్టు. ఇంజన్ ఆన్లో అయితే ఉంది. ఈ స్టేషన్లోకి రాగానే అది వెళ్ళిపోతుంది అనుకుంటా గూడ్స్ ట్రైన్ అయితే. మొత్తం సింగరేణి కాలనీ సంబంధించిన బొగ్గు, మొత్తం బొగ్గులు. అండ్ మన ట్రైన్ అయితే కారపల్లి జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనకి 2-3 స్టాప్స్ అయితే ఉన్నాయి. భద్రాచలం రోడ్డుకి అయితే స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్ అయితే. జస్ట్ 1 minute అయితే అంతే స్టాప్. ఒకసారి ఆ వ్యూస్ చూడొచ్చు, మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం కొండలు అండ్ వర్షం వచ్చేలాగా అయితే ఉంది. మొత్తం మబ్బు పట్టింది బాగా. బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మాత్రం. కొండల మధ్యలో వెళ్తుంది ట్రైన్. అండ్ మనం వచ్చేసరికి ఇంకొక 2 స్టాప్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం చీమల్పహడ్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. స్టాప్ ఇక్కడ స్టాప్ అయితే ఉంది, ఇక్కడ ఆగుతుంది. బాగానే ఉంది ఇక్కడ స్టేషన్ అయితే. దాదాపు 2 ప్లాట్ఫార్మ్స్ అయితే ఉన్నాయి ఒకటి. అండ్ వెదర్ మాత్రం చాలా సూపర్గా ఉంది. వెదర్ మాత్రం వర్షం వచ్చేటట్టు అయితే కనబడుతుంది. చూద్దాం. దాదాపు మనకి 15 minutes అట్లా లేట్ నడుతుంది, కానీ దాదాపు ఆన్ టైం అయితే వస్తుంది ట్రైన్ వచ్చేసరికి. ఇంకొక 2 స్టాప్స్ అయితే మనకి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ అక్కడ నుంచి మనం భద్రాచలం టెంపుల్కి వెళ్ళాలంటే బస్ మీద అయితే వెళ్ళచ్చు. అరౌండ్ 40-50 kilometers అయితే ఉంటుంది మనకి. భద్రాచలం అంటే చాలా మంది భద్రాచలం అనుకుంటారు, కొత్తగూడెం అనమాట. భద్రాచలం అయితే కాదు, అది కొత్తగూడెం. కాకపోతే స్టేషన్ పేరు మాత్రం భద్రాచలం రోడ్ అని అయితే ఉంటుంది. రోడ్ అంటే మనకి స్టేషన్కి దగ్గరలో భద్రాచలం దగ్గర కాబట్టి మనకి దాని పేరు అయితే పెట్టడమే జరిగింది. అండ్ మన ట్రైన్కి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది, అక్కడ దూరం కనిపిస్తుంది కదా. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ 2 స్టాప్స్ అయితే ఉన్నాయి ఇంకా దీనికి. చీమల్పహడ్ స్టేషన్ 1:21 అయితే అవుతుంది టైం వచ్చేసరికి. అండ్ మనకి వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇటు సైడ్. ట్రావెలింగ్ మాత్రం స్కై చూడొచ్చు మీకు ఎలా ఉంది. అండ్ అవతల మనకి కొండలు. అండ్ మనకి మణుగూరుకి దగ్గరలో కూడా చాలా వరకు వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయంట. చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ భద్రాచలం దగ్గరలో మనకి భద్రాచలం రూట్లో మొత్తం మణుగూరు పోయే రూట్లో మొత్తం వాటర్ ఫాల్స్ అయితే చాలా అయితే ఉంటాయి, పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ అయితే. మీకు కావాలంటే చెప్పండి, వీడియో చేద్దాం నెక్స్ట్. ప్లస్ ఒకసారి ఆ వ్యూ చూడండి గైస్, మొత్తం కొండల్లో ఎలా ఉందో. మొత్తం అడివే ఇదంతా, ఫారెస్ట్ అంతా. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చింది. ఇంకొక 2 స్టాప్లు అయితే ఉన్నాయి మన ట్రైన్కి. ఇప్పుడే వర్షం పడి అయిపోయినట్టు మొత్తం కొండలు. తడికెలపూడి అంట స్టేషన్ పేరు వచ్చేసరికి. మొత్తం ఫుల్గా వర్షం కురిసినట్టుంది ఇక్కడ. స్టేషన్ కూడా చూడొచ్చు ఎంత నీట్గా, ఎంత బాగుంది ఇది. బ్యూటిఫుల్. అండ్ మనకి దగ్గర రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది.
లైట్గా అయితే పడుతుంది వర్షం. అండ్ మన ట్రైన్ అయితే బేతంపూడి స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకి ఆగి వచ్చేసరికి భద్రాచలం రోడ్డే మనకి ఇక ఎక్కడైతే ఉండదు. ఇది జంక్షన్ అనమాట. మనకి ఇక్కడైతే జంక్షన్ అయితే ఏం లేదు మరి, బేతంపూడి. అండ్ మనకి నెక్స్ట్ 50 కిలోమీటర్స్ అవుతుంది మనకి భద్రాచలం స్టేషన్ స్టాప్ అయితే. వ్యూస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట ఇక్కడ. అండ్ వర్షం పడడం వల్ల కూడా ఇంకా మంచి బ్యూటిఫుల్ సీనరీ అయితే కనబడుతుంది. అండ్ సెకండ్ ట్రాక్ కోసం మొత్తం రెడీ చేస్తున్నట్టు, సెకండ్ ట్రాక్ చేస్తున్నట్టు మరి. అండ్ ఎగ్జాక్ట్లీ మనకి 2 o'clockకి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో దింపుతుంది అనుకుంటా. 1:50 అయితే అవుతుంది బేతంపూడి స్టేషన్ దాటిన తర్వాత. ఇంకెక్కడ స్టాప్ అయితే లేదు మనకి ట్రైన్కి, డైరెక్ట్ భద్రాచలం రోడ్డే. ఫైనల్లీ అయితే మనం భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుతున్నాం. అరౌండ్ మనకి ఒక 20 minutes లేట్తో ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఇదే ట్రైన్ మళ్ళీ బయలుదేరుతుంది 2:15 అయితే. చాలా మంది బ్యాచెస్. అండ్ మన ట్రైన్ అయితే మనం కరెక్ట్గా అయితే ఎగ్జాక్ట్గా వచ్చేసరికి 2:04కి అయితే చేరుకున్నాం స్టేషన్లోకి అయితే. మళ్ళీ ఇదే ట్రైన్ అయితే 2:15కి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది విజయవాడకి అయితే. అండ్ ఇక్కడ నుంచి ఆటోస్ కూడా మనకి చాలా అయితే ఉంటాయి భద్రాచలం టెంపుల్ దగ్గరికి. అండ్ గైస్ మనకి ఇక్కడ నుంచి టెంపుల్కి వచ్చేసరికి అరౌండ్ 40 kilometers అయితే ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గర నుంచి. ఇది వచ్చేసరికి భద్రాచలం కాదు, మనకి భద్రాచలం పేరు ఉంటుంది భద్రాచలం రోడ్ అని. ఇది కొత్తగూడెం అనమాట. కొత్తగూడెం కాకుండా మనకి దీనికి స్టేషన్ పేరు భద్రాచలం రోడ్ అని అయితే పేరు అయితే పెట్టారు. ఇక్కడ నుంచి మనకి బస్సులు అయితే ఉంటాయి అండ్ ఆటోస్ కూడా చాలా అయితే ఉంటాయి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మనకి.